గురుదేవా, ఒక వ్యక్తి తన జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటాడు. ప్రెషరు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ వేధిస్తూ ఉంటాయి. వీటిల్లోనే బ్రతుకుతాడు, వీటిల్లోనే చనిపోతాడు. హ్మ్. ఇలాంటి వ్యక్తులకి వాళ్ళ చేతిలో ఉండే ఏ రేఖ కారణమవుతుంది? ఒక రేఖ అని కాదు. హ్మ్. మన ఒత్తిడికి కారణం హ్మ్. అనేకమైనటువంటి మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్. ఓకే. అంటే ఆటంకాలు, హ్మ్. అస్తవ్యస్తమైనటువంటి రేఖలు. హ్మ్. ఇక్కడ మానసికమైన ఒత్తిడికి లోనవుతున్నాడనుకోండి ఒక వ్యక్తి. హ్మ్. అతను మన హస్తాన్ని పరిశీలించినప్పుడు ఈ శిరోరేఖ హ్మ్. అంటే మానసిక స్థితిని తెలియజేస్తది. ఓకే. ఆ శిరోరేఖ అస్తవ్యస్తంగా వంకర టింకరగా ఉంటుంది. వంకర టింకరగా ఉండి దాని మీద అనేకమైనటువంటి క్రాస్ లైన్స్ కానీ హ్మ్. మధ్యలో రేఖ విడిపోయినట్లు హ్మ్. ఉండటం కానీ ఐలాండ్స్ అంటే మధ్యలో గుంతలు ఉన్నట్లు కానీ. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వెళుతున్నాము, రోడ్డు మీద సాఫీగా ప్రయాణం సాగుతోంది అనుకోండి, అంటే రోడ్డు చక్కగా అవును. ప్లెయిన్గా ఉంది. మనం ఎంత దూరం వెళ్ళినా సరే మధ్యలో గుంతల్లో పడి గోతులుండి స్పీడ్ బ్రేకర్లుండి రోడ్డు పగిలిపోయి ఎత్తు పల్లాలు ఉంటే మన ప్రయాణంలో ఏ రకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయో అలాగే ఇవి కర్మగతమైనటువంటి రేఖలు గనక మన కర్మ ఏ రకంగా నిర్దేశిస్తోందో ముందుగానే దాంట్లో లిఖింపబడిపోయి ఉంది గనక అక్కడికి వచ్చేసరికి ఆ వయసు అంటే ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ చివరికి వస్తుంది. మధ్యలో ఈ మానసికమైనటువంటి ఒత్తిడికి ఏ వయసులో ఆటంకాలు ఉన్నాయో గమనించి మనం అప్పుడు అనేక విషయాలని మైండ్లో పెట్టేసుకుని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మనం క్షేత్రం అని చెప్పాము. ఈ క్షేత్రములో అంటే మానసిక భావము, వ్యాపార భావము, ప్రాపంచిక భావాలు ఉంటాయి. అలాగే 9 గ్రహాల యొక్క భావాలు మనలో ఉంటాయి. అంచేత ఏదో ఒకటి లోపిస్తేనే కదా మనం ఒత్తిడికి లోనవుతాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శక్తి తగ్గిపోతుందంటే ఐరన్ తగ్గింది అంటారు, లేకపోతే B12 తగ్గింది అంటారు. దాన్ని మనం వేసుకుని సరి చేసుకుంటాం. అదేవిధంగా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మనలో ఏదొక వ్యతిరేక భావం ఎక్కువ అవుతుంది. వ్యతిరేక భావం అంటే వ్యాపార భావం కానీ ప్రాపంచిక భావం అంటే మనకి కావాలనేటువంటి కోరిక కానీ లేకపోతే నాకే కావాలని కోరిక కానీ ఎక్కువ వెంటనే కావాలని కానీ ఇవి ఎప్పుడైతే భావాలు మనలో వస్తున్నాయో మనకి ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పుడు సత్వగుణాన్ని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకే అని కాదు, నాకు ఎంత సామర్థ్యం ఉంటే అంతే నేను తీసుకుంటాను, మిగిలినది ఇతరుల కోసం నేను ఆలోచిస్తాను అనేటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ చరిత్రలో కానీ లేకపోతే మన ఎదురుగా కనబడుతూ ఉంటారు కొంతమంది మహాత్ములు. వాళ్ళు త్యాగ పురుషులు. వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటారు, ఎదుర్కొన్న ఒత్తిడికి లోనవ్వరు. అటువంటి వాళ్ళని యొక్క జీవిత చరిత్రని మనం అవగాహన చేసుకుని ఆ విధంగా మనం మారటానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఒత్తిడి నుంచి మనం ప్రతి మనిషికి ఒత్తిడి ఉంటుంది. మంచి చెడ్డ అనేటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. ఒకే రకమైనటువంటి వృద్ధి పొందేటువంటి వ్యక్తులు, ఒకే రకంగా అధపాతాళానికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఉండరు. ఏ పనిలో అయినా సరే హెచ్చు తగ్గులు పగలు రాత్రి ఉన్నట్లే ఉంటాయి. అయితే మనం దాన్ని తీసుకునేటువంటి స్వభావాన్ని బట్టి ఆ లక్షణాలు అవన్నీ కూడా మన అరచేతిలో రేఖల రూపంలో, గుర్తుల రూపంలో, ముద్రల రూపంలో, అరచేతి యొక్క స్వరూప స్వభావాల రూపంలో మనకి ప్రస్ఫుటం అవుతాయి. అవి సాధన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది బ్రహ్మ విద్యమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెడితే తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి శాస్త్రం సాముద్రిక శాస్త్రం. ఎందుకంటే మీకు అరచేయి ఉందిగా, మీకు జీవితం ఉందిగా, మీకు ఒక లక్ష్యం ఉందిగా. వీటిని మనం చేరుకోవటానికి మన శరీరం గురించి, మన ఆరోగ్యం గురించి, మన దైనందిన జీవితంలో మనం చేసుకునేటువంటి మార్పుల గురించి ఎలాగైతే ఆలోచన చేస్తామో భవిష్యత్తులో మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలనేటువంటి దానికి ఆధారంగా సాముద్రిక శాస్త్రాన్ని సూచనగా తెలుసుకుంటే చాలు.
దీంట్లో లోతుల్లోకి వెళ్ళిపోక్కర్లా. సూచనగా ప్రతి వ్యక్తి అరచేయి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు చూసుకుంటే, అదే పిల్లలు, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, ఇంకా పరిణితి చెందనటువంటి పిల్లలు, అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు తల్లిదండ్రులు చూసి వాళ్ళకి ఏ రకమైనటువంటి మనం గైడెన్స్ ఇస్తే భవిష్యత్తులో ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడపగలరో ఆ విధంగా మనం దానికి తర్ఫీదు ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా మరి గత కాలంలో మనం చూసుకుని ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళు చెలించకుండా మహాత్ములుగా గుర్తింపబడినటువంటి వాళ్ళు మనం చరిత్రలో చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవిత చరిత్రలోకి వెళ్ళండి, వాళ్ళు అనేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. అయినా సరే స్థితప్రజ్ఞులు అంటాం, వాళ్ళు దేనికి చెలించకుండా చక్కగా జీవితాన్ని గడుపుతారు. అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని మలుచుకోవచ్చు.